షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుమసీహు నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ కూడా దేవుని మహాకృప వలన క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవతి దేవుడు ఈ రోజంతా మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, మీరు వింటున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపడుచున్నట్లుగానే ఇంకా అనేక మందిని బలపరచాలని ఆశ కలిగి ఈ యొక్క యూట్యూబ్ లింక్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. అప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనంను చదువుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఈ యొక్క మాటలో నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఎవరితో అయితే ఈ వాగ్దానము చేశాడో ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు కదండి, అబ్రహాము. అబ్రహాముకు దేవతి దేవుడు తండ్రి, పరమ తండ్రి చేసిన యొక్క వాగ్దానం చూస్తే గనక, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ప్రభునందు ప్రియులారా, అబ్రహాముకి తండ్రి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానమును, ఆ యొక్క ఆశీర్వాదం గురించి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే గనక అది మనకి అసలు ఊహకందదు. ఎంతో అద్భుతమైన ఈ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క వాగ్దానము అని మనం ఆలోచన చేస్తే కనుక కేవలము ఇది అబ్రహాము ఆ యొక్క వాగ్దానం పొందుకుంటే ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తే కనుక కేవలము అబ్రహాము దేవునికి విధేయుడవటం వలన మాత్రమే, అబ్రహాము దేవునికి విధేయుడవటం మాత్రమే, దేవుని యొక్క మాటను తిరస్కరించకుండా తను చెప్పిన మాటను అంగీకరించి ఆ యొక్క మాట ద్వారా తను చెప్పిన దేశానికి వెళ్ళి తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ వల్ల, ఆయన చిత్తం చొప్పున బ్రతకటం వల్ల, ఆయన అధికారమునకు కేవలము తన ప్రవర్తన మార్చుకోవటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. మనలో కూడా చాలామందికి ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారండి. అందరికీ కూడా ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి. మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నామంటే, అనేకమైన మీటింగ్స్లో పాల్గొన్నామంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అయితే మరి దేవుని దీవెనల కోసము, మేలుల కోసం ఆశపడుతున్న మనము మరి ఆయన ఆశపడుతున్నట్లుగా మన యొక్క విరిగి నలిగిన హృదయమును మరి ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? మరి అదే. అయితే ఇక్కడ అబ్రహాము కేవలము విధేయుడవటం వలన, ఆయన కోరుకున్న రీతిగా నడుచుకోవటం వలన మాత్రమే ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం, మేలును పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనకు కూడా ఈ నీలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అందరూ కూడా ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క మేలును దేవుని కోరుకుంటున్నారో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకు లోబడటము, ఆయనకు విధేయులు అవటము, ఆయన చెప్పినట్లుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞల చొప్పున, క్రమం చొప్పున నడుచుకుంటమే, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటమే. అదే మనం చేయవలసిన పని. అది చేస్తే గనక మనం తండ్రిని అడగవలసిన లేదు, అడగకుండానే ఆయన యొక్క దీవెనలను ధారాళముగా దయచేవాడైనా ఏ వెనుక చేయకుండా, చెయ్యి వెనుకకు తీసుకోకుండా ధారాళముగా ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన చిత్తమునకు మనము తల ఉంచుతామో, ఆయనకు విధేయులవుతాము, అప్పుడు మాత్రమే. అలాగే ఇంకొక మాటను చూద్దాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషిగా నడుచుకుని వారు ధన్యులు. ఇంకోటి ఏంటండి? నిర్దోషము, దోషము లేని స్థితి, అతిక్రమం చేయని స్థితి, పాపము చేయని స్థితి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆ యొక్క ధర్మశాస్త్రంలోని యొక్క ఆజ్ఞల చొప్పున, క్రమం చొప్పున నడుచుకుంటావో, అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క పాపమునకు దూరంగా ఉంటాము, దోషాలకు దూరంగా ఉంటాం, అబద్ధాలకి, చెడు మాటలకు, కపటపు మాటలకు, ఈ చెడు ఆలోచనలన్నింటికి కూడా అప్పుడు మాత్రమే మనం దూరంగా ఉంటాము. దేవుని యొక్క ప్రేమ, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనలో పరిపూర్ణమైపోవాలి. నాకు ఇంకన్నీ దేవుడే, నేను ఏ పని చేయవలసిన దేవుని ఆ యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క ప్రేమ చొప్పున చేస్తానని ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క పట్టుదల కలిగి మనం ఉంటే కనుక ఖచ్చితంగా అబ్రహాము ఎంతటి స్థాయిలో ఆ యొక్క దీవెన, ఆ వాగ్దానం పొందుకున్నాడో అంతటి స్థాయిలో మనము కూడా అటువంటి మేలును, దీవెనలను తండ్రి అయిన దేవుని మనము పొందుకొనగలము. కేవలము ఆయన అడుగుతున్నది ఏంటంటే నీ యొక్క విరిగి నలిగిన హృదయం, సాత్వికమైన స్థితి, మెత్తని మనసు. ఆ వాక్యంలో చూడండి, మెత్తని మనసు ఎంత చక్కని మాట చూడండి. మెత్తని దూదంటే మనకు తెలుసు కదండి, నొక్కితే మెత్తగా ఉంటుంది. మరి మన యొక్క కఠిన స్వభావం
స్వభావం విడిచిపెట్టి ఆ మెత్తని మృదువైన సాత్వికమైన స్థితిలోనికి వెళితే అదే దేవునికి మనం ఇచ్చే సమర్పణ. దానికి బదులుగా తండ్రి దేవుడు ఈరోజు అబ్రహాము ఎంతటి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటువంటి అంత గొప్పటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా తండ్రి దేవునికి విధేయులమై ఆయన మాట చొప్పున బ్రతుకుదాం, ఆయన మాట చొప్పున జీవిద్దాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు వందనాలు నాయన. అబ్రహామును ఆశీర్వదించిన రీతి చూస్తే కేవలము ఆయన ఎందుకు ఆశీర్వదించబడ్డాడని ఆలోచన చేస్తే కనుక కేవలము నీ మాటకు విధేయులవటం వల్ల తండ్రి ప్రభువా, నీ మాటకు విధేయుడై నీ మాట చొప్పున నీ ఆజ్ఞల క్రమం చొప్పున నడుచుకుంటూ వాళ్ళు మాత్రమే అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నాయన ఈ మాట వింటున్న నీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి నాయన ఈ యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నారో వారందరూ కూడా ఆ యొక్క విరిగి నలిగిన మనసును, సాత్వికమైన మనసును నీకు సమర్పించి నీ యొక్క దీవెనలకు పాత్రలై కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.